NG9 న్యూస్. కరెంట్ షాక్తో యువ రైతు మృతి. రైతులకు మరణం ఏ రూపంలో వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తమ సంపాదనంతా పంటలు పండించడానికి వెచ్చించి చివరికి పొలంలోనే ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు కోకొల్లలు. కరెంటు మోటార్లోకి వర్షపు నీరు పోకుండా మోటారుకున్న తలుపు బంద్ చేయడానికి వెళ్లి యువ రైతు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందిన దొడ్డి రామయ్య తాయమ్మ దంపతుల పెద్ద కుమారుడు నాగరాజు అనే 19 సంవత్సరాల వయసు గల యువకుడు విపరీతంగా కురుస్తున్న వర్షానికి పొలంలో గల విద్యుత్ మోటార్లోకి నీరు వెళ్లి పాడవుతుందేమో అని విద్యుత్ మోటార్కు గల తలుపును మూసివేసే క్రమంలో విద్యుత్ ఘాతుకానికి గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని యువకుని మరణానికి గల కారణాలు డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. మరణించిన కుటుంబానికి అండగా ఉంటా అని భరోసా ఇచ్చి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. కాగా మృతుని తల్లిదండ్రులకు 2 కొడుకులు 2 కూతుర్లు సంతానం. అందులో పెద్ద కుమారుడైన నాగరాజు అకాల మృతితో కుటుంబీకుల బంధువుల రోదనలో ఆసుపత్రి ఆవరణంలో మిన్నంటాయి. NG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్.